రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లు పెంచడంపై చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధాని రాష్ట్రపతులను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా యూరియా కొరతపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోలేదని విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, యూరియా కొరతను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి 42% పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి క్యాబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న అనుమానం అది. మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ రిజర్వేషన్ ని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్ల కోసం వాళ్ళని మభ్య పెట్టడానికి, వాళ్ళని మోసం చేయడానికి మీరు తీసుకున్న చర్య తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉండే వెనుకబడిన బీసీలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదు. దాదాపు 10-15 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండు, అందరినీ కలిసిరు, కానీ ఎక్కడ బీసీల రిజర్వేషన్ పెంచే అంశాన్ని ప్రస్తావించలేదు. ప్రధానిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. అది అక్కడే మరి పెండింగ్ లో ఉండగా ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు అని చెప్పి మీరే డబుల్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కాలయాపన చేసి మరి ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఆల్రెడీ కూడా గవర్నర్ నుంచి రాష్ట్రపతి యొక్క ఆధీనంలో వారి పరిశీలన ఉంది. అసెంబ్లీ నుంచి పోయి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఉనుకు పలుకు లేకుండా, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు 47 సార్లు ఢిల్లీ పోయి పలుమార్లు వాళ్ళ మంత్రుల కోసమో, పదవుల కోసమో, లేకపోతే సంచలనం వేయడానికో ఆ ముచ్చడి వదులు తప్ప బీసీలకు అయితే మీరు ఇచ్చే డిక్లరేషన్ మీద 47%లో అయితే ఇవ్వాల్సింది 9వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఇవాళ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆడ రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నప్పటికి కూడా వారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఉటావుట్ట క్యాబినెట్ పెట్టి ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నిజంగా మీరు మీ యొక్క మాట మీద నిలబడి ఉంటే మీరు అఖిల పక్షం ఏర్పాటు చేయండి. మేము పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటాను. ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు ఉంటాం. మేము పూర్తిగా ఢిల్లీకి వస్తాం, ఎన్ని రోజులు అక్కడ కూర్చుంటాం. మీరు ఆ అఖిల పక్షం ఏర్పాటు చేసి తమిళనాడులో తరహా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని మీరు చేసి ఇప్పుడు ఈ 4 ఎటువంటి ప్రయత్నం అయినా చేశారా? లేకపోతే ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాను.